అందుకే ప్రియులారు ఈరోజు అర్థం చేసుకోవాల్సినవి యథార్థంగా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, ఏంట సున్నితంగా ఉండాలి. నేను బైబిల్ ట్రైనింగ్ లో కూడా నేర్పించాను చాలా చక్కగా. అంటే సున్నితంగా ఉండాలి. ఎట్లుండాలి? వెలుగులో ఏమున్నాయి? పార్ట్స్ ఉంటాయి. మనం లోకానికి ఏమి ఉన్నాం? వెలుగుగా ఉన్నాం. దాంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. దాన్ని విభజించి నేనేం చేసాను చెప్పిన. దాంట్లో ఒకటి ఏంటిది? సెన్సిటివ్గా ఉండాలి, సున్నితంగా ఉండాలి. మనకంత సున్నితంగా ఉంటే మన ఆత్మీయ జీవితం అంతా బాగుంటుంది. ఎంత సున్నితంగా ఉంటే అంత బాగుంటుంది. కానీ మనం కొంచెం కొంచెం రఫ్ అయిపోతా ఉంటే, కొంచెం ఏమంట కఠినమైపోతా ఉంటే ఆత్మీయ జీవితం కూడా ఏమవుతుంది? అంత హార్డ్ అయిపోతుంది. ప్రార్థన చేయడం కష్టమే, వాక్యం అర్థం చేసుకోవడం కష్టము, ప్రార్థనకి రావడానికి కష్టము, అన్నిటికీ ఏమైపోతుంది? ఇప్పుడు క్రైస్తవ జీవితాన్ని చివరికి ఏం చేయాల్సి వస్తుంది? వదిలేయాల్సి వస్తుంది. ఏం చేయాల్సి వస్తుంది? వదిలేయాల్సి వస్తుంది. తప్పదు. ఎందుకంటే హృదయం కఠినం అయిపోయింది. ఇంకా కానిపోయి ఇంకా వాళ్ళు రాలేరు, ప్రార్థన చేయలేరు, వాక్యం వినలేరు. వాళ్ళ వల్ల కాదు వాక్యం వింటారు. ఇప్పుడు ఇంత వాక్యం చెప్పాను. మెత్తటి మాంసం హృదయం ఉన్న వాళ్ళకి వాక్యం ఒక విలువ తెలుస్తుంది. లేదు కొంచెం ఏమంట కొంచెం కఠినమైంది అనుకో, వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఒకవేళ నిజంగా వాక్యం చోటిస్తే అవును కదా అన్నట్టు వాళ్ళకి ఏమవుతుంది? అదే హృదయం బాగా కఠినమైపోయింది అనుకో, వాళ్ళకి ఈ వాక్యం వల్ల ఏమీ కాదు, ఓకే అన్నట్టుగా. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి? మనం హృదయాన్ని ఏం చేయొద్దు? కఠినపరుచుకోవద్దు. హృదయం కఠినపరుచుకుంటే ఏం కాదు, మనం దేవుని వైపు తిరగలేం, దేవుని దగ్గరికి రాలేం, దేవుని మాట వినలేం. అందుకే దేవుడు వాక్యం ద్వారా కూడా ఏం చేస్తాడు? వాక్యం ద్వారా బద్దలు కొట్టాలని చూస్తాడు, కాఠిన్యాన్ని తీసేయాలని చూస్తాడు. ఇక వినకపోతే దేవుడి చివరికి ఇంకోటి కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఇంకోటి కూడా చేస్తాడు. ఇంకా అవన్నీ ఇప్పుడు మీకు అర్థం కావు, చెప్పినా కూడా తొందరగా అర్థమయ్యేటి కావాలి. దేవుడు అంత పద్ధతులు ఉంటాయి, దేవుని పద్ధతులు. అని ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? హృదయం కఠినం చేసుకున్నా లేదా సెన్సిటివ్గా ఉన్నావా? ఇప్పుడు దానికి నేను వినయ్కి ఏం చెప్పాను? వినయ్ గ్లాస్ తీసుకో, వినయ్ అది చేసుకో, వినయ్ ఇది చేసుకో అనేసరికి వినయ్కి అనిపించింది ఇంకా అంకుల్ ఏం చెప్పినా నేను వినను, ఇంకా వినొద్దా అనుకుంటున్నా అనేసి ఆయన నిర్ణయించుకున్నా. అని ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా ఆయన ఏం చేస్తాడు? ఏదో ఇక కష్టంగా ఇష్టం ఉండి లేకుండా చేసినట్టు చేస్తాడు. తర్వాత ఏమవుతుంది? నెమ్మది లాస్ట్కి ఏమంటాడు? అంకుల్ నువ్వేం చెప్పినా నేను చేయను, ఇంకా నేనేం నీకు మానిస్తున్నా, నీకు కూలన్నా పనున్నా ఏం సంగతి అది దానికి తిరగబడుతున్నా. ఎందుకు? ఎప్పుడు వచ్చింది అది? ఎప్పటి నుంచో లోపల ఏమైంది? ఆయన నిశ్చయించుకున్నాడు. ఏం తన హృదయాన్ని కఠినం చేసుకోవాలనే ఆలోచన కలిగిన కారణం బట్టి నెమ్మదిగా. ఒకవేళ మెత్తని మాంసం ఉందనుకో, వినయ్ ఆ గ్లాస్ తీసుకోనగా వెంటనే అదొక ధన్యతగా, అదొక సంతోషకరమైన విషయంగా తక్కువ చేస్తాడు. గ్లాస్ తీసుకుని అంకుల్ తీసుకో. అదే ఒకవేళ కొంచెం మనసులో కలతలు ఉన్నాయి, కొంచెం ఏదైనా అది నాకెందుకు చెప్తున్నా, వాళ్ళకి ఎందుకు చెప్పలేదు, వీళ్ళకి ఏం చెప్పలేదు, అయితే ఇంకోసారి నేనేం చేయను, అంకుల్ చెప్పింది నేను చెయ్యను. నెమ్మదిగా ఏమవుతుంది? ఇప్పుడు నేను అంట వినయ్ కొంచెం గ్లాస్ తీసుకో అంటే ఇంకా వాళ్ళని చూస్తాడు, వీళ్ళని చూస్తాడు. ఇక సరే ఒకసారి, రెండోసారి, మూడోసారి, చివరికి ఏమవుతుంది? ఏమంటారు? నేను దేననుకున్నాను. అయిపోయిందా పరిస్థితి? ఏమైంది? అట్లా. అందుకే ఈ రోజు నుంచి ఏం చేద్దాం చెప్పండి? చేద్దాం ప్రార్థన మంచిగా. ఫస్ట్ ఏం కావాలి? దేవుని ఎరగాలి, దేవుని తెలుసుకోవాలి. తర్వాత దేవుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? హృదయ కాఠిన్యాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. గర్వాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. గర్వం పోతే గాని దేవుని దర్శనం మనం పొందలేము. అహంకారం చాలా ప్రమాదం. దాని గురించి ఇప్పుడు ఇదే నేను పూర్తిగా చెప్పలేదు, అర్థమవుతుందా? అందుకే అహంకారం చాలా ప్రమాదం, గుర్తుంచుకో. చదవా ప్రార్థన? చదవా? చెప్పండి. ఏం కాదు, ఏమనుకోలే. ఎక్కువ కొంచెం టైం ఉంది. ప్రార్థన చేసి ముగించేసరికి 5:30 అవుతుంది. హ్యాపీగా ప్రార్థన చేసుకొని హ్యాపీగా ఏం కాదు ఇంటికి వెళ్ళిపోదా. 6 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నా, అయినా కూడా కొంచెం స్లోగా పోసే ట్రైన్ ఆగితే ట్రైన్ ఎట్లా ఈడ బ్రేక్ వేస్తే ఆడపోయి ఆగుతా చూడు. 5:30 దాటాల్సిందే మన బ్రేక్.
ఇప్పుడు బ్రేక్ స్టార్ట్ చేసిన కుర్ర సౌండ్ వస్తుంది, ఇది నమ్మ పోయి 5:30 దాటిన ఆగుతుంది. 5:30 దాటినాక ఆగుతుంది. అందుకే నా బ్రేక్ ఏందో నాకు తెలుసు ఆ సిస్టమ్. అందుకే ఇప్పటి నుంచి నమ్మ స్లోగా ముందుకి స్పీడ్ కి ఇప్పటికి స్లో అయిందా లేదా? స్లోగా ఎందుకు అవుతున్నా? ఎందుకంటే స్పీడ్కి ఇదే స్పీడ్కి పోయినా అనుకో 6:30 దాటినా దాటవచ్చు. అందుకే పొద్దున్నొచ్చేదే నిశ్చయించుకున్న మనసులో వీళ్ళని ఎక్కువసేపు ఉంచొద్దు, ఎక్కువ వాకింగ్ చెప్పి ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టుగా మొదటి నుంచి పొద్దున్నుంచి. ఎందుకంటే పొద్దున్న డల్ అయిపోయాడు బాగా, ఏదో అనిపించింది, అందుకే కొంచెం తేడా అనిపించింది. సర్లే ఇంకా చిన్నగా నిదానంగా చెప్తాను. అందుకే నేను బ్రేక్ కూడా కొంచెం ఎక్కువనే ఇచ్చిన మీకు. 3:30 చేయాల్సి 4 దాకా మామూలుగా అట్లా నడిపించాను. చలో చేద్దాం ప్రార్థన మంచిగా. ఏమని చేద్దాం ప్రార్థన చెప్పండి. టాపిక్ ఏంటిది? ఫరో స్పందించిన విధానం. ఫరో ఏ విధంగా స్పందించాడు దాని గురించి. మొదట దేవుడు ఏం చేసిండు? మాట్లాడినా దెబ్బ కొట్టినా? మాట్లాడినప్పుడు దేవుడి మాటకు లోపడకపోతే ఏమైతుంది? దెబ్బ పడుతుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఎందుకు ఫరో దేవుని మాటకు లోబడలేదు? దాని కారణాలు ఎన్ని? 3. 1 దేవుని ఎరగని కారణం, 2 హృదయ కాఠిన్యం, 3 అహంకారం, గర్వం. హృదయ కాఠిన్యానికి గర్వానికి తేడా ఉంటుందా ఉండదా? అది కూడా చెప్తాను తర్వాత. ఎన్ని విషయాలు ఉన్నాయో నేర్చుకోవాల్సి. మనకేముందే అయిపోయింది, నాకు వచ్చేసింది అన్నట్టే ఉంటది. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? 3 అయిపోయినాయి. ఫస్ట్ ఏంటిదా? ఆల్రెడీ చెప్పినా కదా, ఇంకా దాంట్లో అర్థం కాదు ఏంది. ఇప్పుడు పేతురు కూడా దేవుడు ఏమని చెప్తే యేసు ప్రభు ఏమంటాడు? మనుషులు ఏం కాలేదు, బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారు? దేవుడు అంటే తండ్రి బయలుపరచారు. ఒకసారి 16 చూడండి, మత్తయి సువార్త 16. తర్వాత లూకా సువార్త 10:22 కూడా చదవండి. మత్తయి సువార్త 16 అక్కడ రాసి ఉంటుంది కదా. మత్తయి సువార్త 16 చదవండి. 15-16 అంటే చదవండి. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కాని నరులు నీకు బయలుపరచలేదు. అంటే దేవుని గురించి బయలుపరచడం అనేది ఏం కాదు, మనుషుల వల్ల జరిగేది. ఇక అట్లా అనేసరికి ఏం లేదు, దేవుడు నాకు బయలుపరచలే, పాస్టర్ కూడా మనిషే కదా, పాస్టర్తో మనకు సంబంధం లేదు, ఇవన్నీ దెయ్యపు ఆలోచన. అదే అట్లా కాదు. ఏంటిది? సేవకుని కూడా ఎవరు వాడుకుంటున్నారు? దేవుని ఆత్మ వాడుకుని. అందుకే ఈ వాక్యం కూడా ఏమైంది? ఆత్మ ప్రేరేపణ బట్టి రాయబడింది. దాని గురించి దేవుని సిద్ధమైతే రేపు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు లూకా సువార్త 10:22 ఇందాక చదివింది. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడు తండ్రి తప్ప కుమారుడెవడును ఎరగడు. తండ్రి ఎవడో కుమారుడెవడికి ఆయనను బయలుపరచని ఉద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరగడని చెప్పాను. చూడండి ఇక్కడ ఏమని రాస్తుంది. ఇప్పుడు తండ్రి ఎవరు అనేది ఎవరు బయలుపరిస్తే మనకు తెలిసింది? యేసు ప్రభు. కుమారుడు ఎవరు? కుమారుడు యేసు ప్రభు మనకు బయలుపరిస్తే తండ్రి ఎవరో మనకు తెలుసు. అలాగే కుమారుడు ఎవరు బయలుపరిస్తే? తండ్రి బయలుపరిస్తే ఏమైతుంది? మానవునికి తెలుస్తుంది. అందుకే అక్కడ చాలా స్పష్టంగా ఉంది. తండ్రి ఎవరో నాకు తెలుసు, నేనెవరో తండ్రికి తెలుసు. అదే ఇప్పుడు ఈ మానవులకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి తెలియాలి అనుకుంటే ఏం కావాలి?
తండ్రి గాని కుమారుడు గాని ఉద్దేశించాలి. ఓకే, ఈ వ్యక్తికి మమ్మల్ని తెలుసుకోవాలని ఉంది, మా గురించి నేర్చుకోవాలని ఉంది, కాబట్టి నేను అంటే తండ్రి గాని కుమారుడు గాని ఏం చేస్తాడు, తమను తాము మనకేం చేస్తాడు, బయలుపరుచుకుంటాడు. బయలుపరుచుకునేటప్పుడు మనకేం ఇస్తాడు, వివేకము జ్ఞాన హృదయం ఇస్తాడు, దేవుని అర్థం చేసుకోవడానికి, దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే అవి లేకపోతే మనం ఏం చేయలేం, అర్థం చేసుకోలేం. మనతో పాటు వందల వేల మంది ఏం చేస్తున్నారు, ముస్లింలు, హిందువులు, రకరకాల మతస్థులు ఈ బైబిల్ చదువుతున్నారు. మనకు అర్థమయ్యే విషయాలు వాళ్ళకి అర్థం కావు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఏదో లిటరేచర్ పరంగా అంటే అక్షరాది పరంగా వాళ్ళు ఏం చేస్తారు, తప్పులు తీయడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయ విషయాలు వాళ్ళకి అర్థం, ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఏం కావట్లేదు, తను తాను బయలుపరుచుకోవటం లేదు. ఓకేనా? అందుకే తండ్రికి కుమారుడు ఎవరో తెలుసు, కుమారునికి తండ్రి ఎవరో తెలుసు. దీన్ని ఇంకా విస్తారంగా చెప్పలేదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. అందుకే ఇదేమంట ఇంతవరకు చెప్పిన. ఇప్పుడు వీళ్ళు ఏం కావాలి, మానవునికి తమను తాము బయలుపరచుకోవాలనుకుంటే వీళ్ళు ఏం కావాలంట, దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఏముండాలి, అర్థమవుతుందా? అప్పుడే దేవుడు ఏం చేస్తాడు, తమను తాము ఏం చేసుకుంటారు, తండ్రి గాని కుమారుడు గాని పరిశుద్ధాత్మ గాని ఏం చేస్తాం, మనకు బయలుపరుచుకుంటాం. దాని గురించి పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభు అని దేవుని కుమారుడని ఒప్పుకోవడం, ఇలాంటివన్నీ కూడా అందులోకి వస్తాయి. కాబట్టి ఇవంతా చాలా పెద్ద విషయం. కాకపోతే దేవుని ఎరగటం అనేది మామూలు విషయం కాదు అని చెప్పడానికి ఈ విషయాన్ని, ఈ ప్రాసెస్ ని ఎదుట పెట్టడం జరిగింది. ఓకేనా? అర్థమైందా? ఇంకా డౌట్, ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అదే ఇప్పుడు లోకానికి సత్యవంతుడైన దేవుడు ఎవరు తెలియనప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం చాలా స్పష్టంగా రాస్తుంది, ఈ కుమారుడు ఏం చేశాడు, లోకానికి తండ్రి గురించి తెలియజేశాడు. ఈయనే సత్యవంతుడు, ఈయనే సృష్టికర్త, ఈయనే నిజమైన దేవుడు అనే విషయం ఎవరు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు, తెలియపరిచాడు. ఒకటి. రెండవది, ఇప్పుడు యేసు ప్రభు దేవుడు, ఆయన మానవుడు కాదు, ప్రవక్త కాదు, ఆయన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేయడానికి ఎవరు, తండ్రి ఏం చేస్తాడు, పేతురుకు బయలుపరిచినట్టుగా ఒక్కొక్కరికి ఏం చేస్తాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనున్నాను, నా సంపూర్ణత ఈయనలో ఉంది, ఈయన నా అద్వితీయ కుమారుడు, ఫలానా ఈ విషయాలన్నీ కూడా తండ్రి ఏం చేస్తాడు. తర్వాత పరిశుద్ధ ఆత్మ రోల్ కూడా ఇక్కడ మనం ఏం చేయొచ్చు చూడవచ్చు. అది కన్ఫ్యూజన్ అయిపోతే ఆ రెండో విషయం. ఈ రెండు అర్థమైనయా? ఇప్పుడు తండ్రి ఎవరో కుమారుడికి తెలుసు, కుమారుడు ఎవరో తండ్రికి తెలుసు. అయితే కుమారుడు వచ్చి లోకానికి ఏం చెప్పిండు, తండ్రి ఎవరు అనేది బయలుపరచు. ఇప్పుడు కుమారుడు గురించి బయలుపరిచేది ఎవరు, తండ్రి బయలుపరుస్తారు. పరిశుద్ధాత్మ కూడా అందులో మనం ఏం చేయొచ్చు, ఆ రోజులు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది ఇది మంచిగా. ఇది మనుషుల వల్ల జరిగేది. ఇప్పుడు నేను దేవుడిని తెలుసుకున్నా, ఇది సేవకులు వాక్యం చెప్పినా నేను దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్న కారణం బట్టి దేవుడు నాకేమిచ్చు, నా వివేకము ఇచ్చు. లేకపోతే ఇంకా నేను తెలుసుకోకపోతుంది, దేవుడు అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను కూడా వాక్యం చెప్తే నీకు తెలుసుకోవాలని, దేవుని గురించి తెలుసుకోవాలని, లేకపోతే నేను ఎంత వాక్యం చెప్పినా నీకేం కాదు, ఊరకెక్కదు. అదే నాకు దేవుడి గురించి తెలుసుకోవాలి అనే ఆరాటం, ఆ ఆసక్తి నీకుంటే నేను చెప్పే వాక్యాలు నీకేమైతుంటాయి, అర్థమవుతా ఉంటాయి. దేవుడు ఆ వివేకం, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అర్థం చేసుకుని నువ్వేం చేస్తావు, ఆ వాక్యాన్ని బట్టి సంతోషించి ఆ వాక్యాన్ని బట్టి నిన్ను సమర్పణ చేసుకుంటా. అర్థమైందా? నువ్వు ఫరోని వదిలిపెడతలేవు కదా అక్క, నువ్వు పాపం పరువు ఉంటే ఏడుస్తుండే ఎప్పుడైతే, ఏంది మనిషి అక్క ఊకే నా వెనక వాటి నువ్వు ఏం డౌట్ చెప్పు, ఏంటి మళ్ళీ పుట్టి చెప్పు. మళ్ళీ ఇంకోసారి మీ ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పు. ఇప్పుడు ఆయన టైం అయిపోతుంది, నాకు అందరు వెళ్ళిపోనికి రెడీగా ఉన్నారు, నువ్వే మంచిగా ఇంట్లోనే ఉంటావు. వాళ్ళేమో అది పట్టుకొని ఆటో పట్టుకొని ఇంటికి ఉరకాల వాళ్ళు, పాపం ఇంటికాడ ఎదురు చూస్తున్నారు, గంటలు కూడా మోగుతున్నాయి. అందుకే ఇంకా మళ్ళీ సార్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్తా, సరేనా? అహంకారం ఎట్లా వచ్చింది, అహంకారం ఎట్లా పోతుంది, పోదా
అసలు ఏంటి సంగతి అనేది, అహంకారానికి గర్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటిది, ఇవన్నీ కూడా మనం ఏం చేసుకున్న తర్వాత మస్తున్నాయి. ఇదే ఇంకా నేను సగం కూడా కాదు, మామూలు అట్లా టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మామూలు కాఠిన్యం గురించి కొంత ఆ ప్రశ్నలో కొంచెం వచ్చింది, దాన్ని కొంత ఆల్రెడీ నేను అదే చెప్దాం అనుకున్నా, కానీ కొంచెం ఏం చేసిన వివరించిన. ఓకేనా? ఇప్పుడు ఈ విషయాన్ని ప్రార్థన చేయడానికి బాబు ఒకటి ఏంటంటే, నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ లేదా ఒక ఆకలి దప్పికలు అనేవి నువ్వు కలిగి ఉన్నప్పుడు, అయ్యా నువ్వేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నా అన్నప్పుడు ఏం చేస్తా, తండ్రి ఏంటో కుమారుడు ఏంటో నీకేం చేస్తా, వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయము చేస్తారు. ఇంకా తండ్రి కుమారుడు అని వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఎందుకంటే కుమారుడి లోకానికి వచ్చి తండ్రిని తెలియజేశాడు. అర్థమైందా? తర్వాత తండ్రి ఏం చేశాడు, కుమారుడి లోకానికి వచ్చినప్పుడు కుమారుడు ఎవరు నా అద్వితీయ కుమారుడు లేదా ఆయనే సజీవుడైన దేవుని కుమారుడు అనే విషయాన్ని తండ్రి ఏం చేశాడు, పేతుడికి లేదా ఇతర అనేక మందికి బయలుపరచు. ఆ సిద్ధాంతం అది. ఎందుకంటే ఒకరికి ఒకరు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇద్దరిని తెలుసుకోవాలంటే దేవుణ్ణి అడగాలి, ప్రభు నువ్వేంటో మేమేం కావాలి తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే త్రియేక దేవుడు. ఇప్పుడు త్రియేక దేవుడిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాలు లేదా అలవాట్లు ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే, ప్రభు నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని మనం ప్రార్థిస్తే దేవుడు అప్పుడు ఏం చేస్తాడు, కుమారుని గురించి, తన గురించి, పరిశుద్ధాత్మ గురించి ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తాడు. అర్థమవుతుందా? మనకేంటంటే అర్థం చేయించడానికి ఇవి రెండు వేరుగా చూస్తాం, కానీ వాళ్ళు వేరు కాదు. కనుక వాక్యం వింటుంటే అన్ని మూడు వ్యక్తిత్వాలు మనకేమైతుంటాయి, అర్థమవుతా ఉంటాయి సమయాన్ని బట్టి. ప్రార్థన చేద్దామా? ఇంకేమన్నా? దేవునికి స్తోత్రం. ఈ రోజుతోటి మీటింగ్లు అయిపోయినాయి. రేపు ఆదివారం ఆరాధన. మంచిగా వీలైన మట్టుకు షేవింగ్ చేసుకొని మంచిగా రండి. వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎట్లా పడితే అట్లా రాకుండా, ఎందుకంటే మనం చూసినప్పుడు వాళ్ళకు కూడా ఏమనిపించదు, ఓకే లేదా ఫలానా, ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు, నేను తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా సరే వాళ్ళకు మనం ఒక మాదిరి, మనం వేసుకునే బట్టలే కానీ మన పై రూపమే కానీ ఏం కావాలి. ఇంకోటి వాళ్ళని కూడా ఏం చేయాలి, మాట్లాడినప్పుడు పలకరించేటప్పుడు పైకి వెళ్ళి చేతులు కలపడం అట్లా చేయొద్దు, మంచిగా ప్రయత్నాలని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పే విషయాలు లేదా మనం ఏవైతున్నాయో పద్ధతులు ఇంకా వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రేమపూర్వకంగా మాట్లాడాలి, మితముగా ఉండాలి. వెంటనే ఏం కాదు, క్లోజ్ అయిపోవడానికో లేదా ఇంకెక్కువ అవి వివరాలు అడగటానికి ప్రయత్నం చేయదు. కేవలం మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఆరాధన స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నాను. ఆరాధన స్టార్ట్ అయినాక దేవుని చిత్తం అయితే ఇంకా వారం నడుస్తూ ఉంటుంది. వీలైన మటుకు అక్కడ ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు మనం పోతూ ఉంటాం. నెమ్మదిగా దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మనం ఏం చేసుకున్నాం. ఓకేనా? అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టి, ఎందుకంటే వాళ్ళు కొంచెం రిజర్వ్, బాగా చదువుకున్న వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వేరే మన కర్ణాటక వేరే ప్రాంతీయులు కాబట్టి అవేవి లేకుండా వాళ్ళు వాక్యాన్ని చూసి భాష కూడా ప్రాబ్లమే. మనకు తెలుగు అంతగా రాదు మాట్లాడడం కానీ లేదా అర్థం చేసుకోవడం కానీ వాళ్ళకి అంతగా రాదు. భర్త తమిళు, ఆమెమో కన్నడం, తర్వాత ఇట్లా కొన్ని. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. వీళ్ళే అని కాదు, రానున్న దినాలు ఇంకెంతో మంది వస్తారు. కాబట్టి కొత్త వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో మనం ఏం కావాలి తెలుసుకోవాలి. అర్థమైనా? గురించి దాన్ని ఏమంటారు, గురికించి ఏమంటారు ఇట్లాంటివి చేయవద్దు. ఎందుకంటే వాళ్ళు తొందరగా ఏమైపోయే అవకాశం ఉంటుంది. పెద్ద సంఘాన్ని వదిలిపెట్టి వచ్చింది మన దగ్గర. కాబట్టి మన అభ్యంతర కారణంగా ఉండొద్దు. అందుకని భోజనాలు కూడా ఏం చేయొద్దు అని చెప్పిన. ఎందుకంటే కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద భారం మోపొద్దు. ఏమైనా అవసరం ఉంటే అప్పటికప్పుడే మనం అరటిపండు లేకపోతే మిక్చర్ ఏదో ఒకటి మనం తెచ్చుకొని ఏదో అక్కడ కొంచెం స్నాక్స్ లాగా చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోదాం. ఓకేనా? అట్లా చెప్పినా కదా ఫీల్ అయిపోయి ఏం కావద్దు, నా దగ్గర మంచి చీరలు లేవు, మంచి బట్టలు లేవు అని అట్లా ఏం కాదు. ఉన్నదే మంచిగా ఏం చేసుకొని ఇస్త్రీ చేసుకోవడం లేదా కొంచెం మంచి ఏం కావాలి, మంచి బట్టలు కట్టుకొని మంచిగా కొంచెం ఏం కావాలి. ఓకేనా? కొంచెం ఏంటంటే మనం వాళ్ళకు ఒక మాదిరిగా ఉండాలనే ఉద్దేశం. పిల్లల్ని కూడా మంచిగా తయారు చేసుకొని మంచిగా రండి. ఎక్కువసేపు ఏం లేదు, 11 నుంచి 12, 1 గంట 2 గంటల లోపే మనం ముగించుకొని తొందరగా వచ్చేస్తాం.
ఓకేనా? ఇవాళతో ఏమైపోయినాయి బైబిల్ క్లాసులు అంటే మామూలు చిన్న చిన్న మీటింగ్లు అనేవి అయిపోయినాయి. ఫస్ట్ మంగళవారం రోజు నేర్చుకున్న ఏంటిది? పని హాజరు వేయించుకునే చేయకుండా పని చేసే చేయగా ఉండాలి. దాన్నే కంటిన్యూ ఎక్కడ చెప్పాను? శుక్రవారం రోజు చెప్పి ఏంటిది? మనకు దేవుడు విభజించి ఇచ్చిన పని ఏంటో తెలుసుకోవాలి. ఇవి మనం ఫస్ట్ టాపిక్. రెండవది బాలాజీ నగర్లో మన టాపిక్ ఏంటిది? సేవ విధానం. దేవుడు కొత్త ప్రాంతాల్లో దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఏ విధంగా సేవ తీసుకుంటా, ఎక్కడెక్కడికి నడిపిస్తాడు, ఏ విధంగా ఏంటి అనేది 2 రోజులు చక్కగా మనం ఏం నేర్చుకున్నాం. ఈ రోజు మనం నేర్చుకుంది ఏంటిది? ఫరో యొక్క స్పందన విధానం. దాంట్లో దేవుని ఎరగటం, తర్వాత హృదయకాఠిన్యం, గర్వం, అహంకారం, ఇవన్నీ కూడా అందులో మనం కొంత చూసుకున్నాం. రైట్? అర్థమైంది మంచిగా? చలో ప్రార్థన చేసుకున్నాం. చూసారా, నేను ఆడికి చెప్పిన బ్రేక్ 32 అయింది అప్పుడే. చలో ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని దేవుడి ముందు ప్రార్థన చేయండి. ప్రభువా, కొత్త సంవత్సరంలో మనకు కావలసిన వాక్యాన్ని మనకు ఆ బూస్టింగ్ అనేది దేవుడు మనకి ఇసుకోవాలి. ఈ సంవత్సరం అంతట్లో మనం ఎలా జీవించాలో మనకు మార్గదర్శిగా ఉండి మనకు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారు, ఈ రోజు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేయక శరీరపరమైన చింతలు, శరీరపరమైన రకరకాల కోరికలు, ఇచ్చలు, వాంఛలు విడిచి దేవుని కోసం, దేవుని హృదయ వాంఛను తీర్చడం కోసం మనం బ్రతుకుతాం. కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగే ఈరోజు మనం కూడా దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా విషయాలు మీకు అర్థం చేయించడం జరిగింది. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే అడిగి తెలుసుకోండి. వీలైన మట్టుకు ఈ వీడియోలు యూట్యూబ్ లో వేస్తాం, మరలా వినడానికి ప్రయత్నం చేయండి. మరలా విని దీన్ని ఇంకా క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో గాలికి చెప్పేసాం, అయిపోయింది, మళ్ళీ తర్వాత మనం రీకలెక్ట్ చేసుకునే అవకాశం లేదంటట్లేదు. ఎంతో కష్టపడి పాపం బ్రదర్స్ కూడా తమ ఫోన్లు ఉపయోగించి రికార్డింగ్ చేస్తున్నారు. తర్వాత ల్యాప్టాప్ లోకి వేసి ఎడిట్ చేసి మళ్ళీ యూట్యూబ్ లోకి వేసి ఇలా ఎన్నో కష్టపడి మీకు వాక్యం అందించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఏమైనా మళ్ళీ విని తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ వినండి, మళ్ళీ విని నేర్చుకోండి, నోట్స్ రాసుకోండి, వచనాలు రాసుకోండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. మన ప్రభు త్వరగా రానే ఉన్నాడు. మనందరం కూడా దేవుని వాక్యంలో ఎదగాల్సిన అవసరం. సుమప్రార్థన. పరిశుద్ధుల గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభు, మరి సాయంకాలం వేళ ప్రభు నీ పాదస్థానానికి వచ్చి ఈ విధముగా స్తుతించడానికి, నీ అమూల్యమైన మాటలు వినడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. గత మంగళవారం నుండి ప్రభు అయ్యా నీ మా మధ్యలో ఉండి అనేకమైన విషయాలను మాకు నేర్పిస్తూ ప్రభు వచ్చి ఉన్నామయ్యా. ప్రభు, మరి నీ మాటలను తండ్రి మనం విని విడిచిపెట్టే వారముగా కాకుండా ప్రభు, మరి మంగళవారం నుండి విన్న వాక్యాలన్నింటినీ కూడా ప్రభు మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారంగా మేము జీవించేటప్పుడు నీకు సహాయం చే. అలాగే ప్రభు, ఈ రోజు కూడా తండ్రి మరి ఫరో యొక్క స్పందన యొక్క విధానాన్ని ప్రభు మాకు తెలియపరిచి ఉన్నావయ్యా. ప్రభు, మరి నువ్వు మాట్లాడిన సమయంలో ప్రభు, మరి తండ్రి నీ మాటలు వినక తండ్రి తన ప్రభు నిన్ను ఎరగక తండ్రి ప్రభు తన హృదయాన్ని కఠినపరుచుకొని గర్వం అహంకారంతో నిండుకొని ప్రభు, మరి ఎటువంటి ప్రభు మరి శిక్షకు అర్హమైన రీతిగా ప్రభు మరి ఫరో అయి ఉన్నాడో తండ్రి మాకు తెలియపరిచి ఉన్నావు. కాబట్టి ఫరోలో ఉన్న ఆ యొక్క లక్షణాలు తండ్రి నాలో మాలో ప్రభు మరి తండ్రి నేను ఎరగని ప్రభు మరి స్థితి కానీ అయా మా హృదయ కాఠిన్యం కానీ ప్రభు మాలో అహంకారము, గర్వము తండ్రి అయా ఇవి ఉంటే ప్రభు తండ్రి అయా ప్రభు మేము ఏ విధముగా ప్రభు మరి నీ శిక్షకు గురి అవుతామో మాకు తెలియపరిచి ఉన్నావు. కాబట్టి తండ్రి అటువంటి జీవితము మేము జీవించకుండా ప్రభు నిన్ను ఎరిగే జీవితాలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. తండ్రి ప్రభు నిన్ను ఎరగాలంటే ప్రభు అయా ప్రభు మేము ప్రభు మరి ఆసక్తి కలిగి తండ్రి అయా నిన్ను ప్రభు తెలుసుకునే మనస్సు కలిగి ప్రభు అయా హృదయ వాంఛ కలిగి నీ వద్దకు వచ్చినప్పుడు లేదా నీతో ప్రార్థించి ఉన్నప్పుడు తండ్రి అయా నీవు మాకు బయలుపరుచుకుంటావని ప్రభు నీ వాక్యం ద్వారా స్పష్టంగా తెలియపరిచి ఉన్నావు. కాబట్టి తండ్రి ప్రభు మేము ప్రార్థనకు వచ్చేది అయ్యా నిన్ను ఎరగడానికి తండ్రి ప్రభు మేము రావడానికి నీకు కొన్ని సహాయం ఇచ్చే నిన్ను గురించి తెలుసుకొని ప్రభు మరి తండ్రి నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క స్వభావాన్ని, నీ గుణగణాలను ప్రభు ఎన్నో విషయాలు ఉన్నాయ్యా మేము తెలుసుకునే విషయాలు
కాబట్టి తండ్రి నూతన సంవత్సరములో మాకు తండ్రి ప్రభు ఈ విధముగా నువ్వు బయలుపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు వందన, ఈ విధంగా తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు వందన. ఇంకా ప్రతి దినము తండ్రి నేను తెలుసుకునే ఆ యొక్క మంచి ప్రభు మనస్సును, అతి ఆసక్తిని, ఆకలి దప్పులను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీకు వందనాలు. మా హృదయాన్ని కూడా కఠినపరచుకోకుండా ప్రభు మరి ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్న కారణాన్ని బట్టి ఇంకా ప్రభు ఆయన హృదయాన్ని నువ్వు కఠినపరిచినట్టుగా మేము చూసుకొని ఉన్నాం. కాబట్టి తండ్రి ఏ విధముగానైనా ప్రభు ఎక్కడ కూడా తండ్రి నీ మాటకు లోబడక ప్రభు అయ్యా మా మనస్సాక్షి చెప్పిన విధముగా కానీ, నీ వాక్యం చెప్పిన విధముగా కానీ తండ్రి అయ్యా ప్రభు మేము తండ్రి మా హృదయాన్ని కఠినపరచుకొనకుండా దీనులమై తండ్రి ప్రభు అయా విరిగి నలిగిన హృదయము కలిగి నీ మాటకు లోబడ మంచి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ కార్యాన్ని మా జీవితాలలో జరిగించు ప్రభు. నూతన సంవత్సరములో తండ్రి ప్రభు అయా ప్రభు మేము ఈ విధముగా జీవించుటకు నీ కృపను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. రాగడ ఏ క్షణాన్ని సంభవిస్తుందో మాకైతే తెలియదు కనుక ఇంకా ప్రతి దినము తండ్రి నువ్వు మాకు ఇస్తూ ప్రభు మమ్మల్ని ప్రభు మరి నీ స్వరూపంలో, నీ స్వభావంలో మార్చాలని తండ్రి ప్రభు నువ్వు కోరుకొని తండ్రి ఈ విధముగా మాకు ప్రభు మరి బైబిల్ తరగతులను తండ్రి ఈ విధంగా బైబిల్ తరగతులను ప్రభు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిజముగా మేము ఇచ్చే నీరును తీర్చుకోలేము తండ్రి. అయ్యా నీ దాసుని కూడా మా మధ్యలో నువ్వు ఆడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభు. మరి ఏ మాట కూడా మేము విడిచిపెట్టే వారిగా ఉండకుండా తండ్రి ప్రభు దాన్ని అశ్రద్ధగా ప్రభు చూడకుండా తండ్రి ప్రభు దాన్ని అయ్యా మేము మా హృదయంలో భద్రపరుచుకొని ప్రతి దినము తండ్రి దాన్ని స్మరించుతూ ధ్యానించుతూ ఆ యొక్క వాక్యంలో ఉన్న బలాన్ని పొందుకొని ముందుకు సాగుటకు నీకు కొన్ని సహాయం చేయమని ఈ విధముగా తండ్రి ఉదయం నుండి ఇప్పటి వరకు మా మధ్యలో ఉండి నడిపించినందుకు, ఈ యొక్క క్లాసును కూడా జయకరంగా జరిగించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మిగతా విషయాలన్నింటిలో కూడా నీవే సహాయం చేసి నడిపించమని, మళ్ళీ నీ సన్నిధిలో మేమందరం కలుసుకునేంత వరకు కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, నీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాంతానికి ఈ విధంగా రావడానికి కృపనిచ్చాం నాయన. వాక్యం ద్వారా కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీరు నేర్చుకోవడానికి కృపనిచ్చాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సేవను ఆరంభించాలని ఎన్నో ఏండ్ల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ నాయన ఇంతవరకు ఇక్కడ జీవం గల నీ సంఘం కట్టబడలేదు, ఆత్మలు రక్షింపబడలేదు. ఆయన ఇక మీదటనైనా ప్రభు ఇక్కడ ఉన్న ఆత్మల కోసం ప్రయాసపడాలని, నీ సంఘ స్థాపన కోసం కష్టపడాలని ఆశపడుతున్నా. నీవే మార్గం సరళం చేయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో నాయన. వీరు కూడా మన దుష్టునికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా తమను తాము తగ్గించుకొని తండ్రి నీ మాటకు లోబడి నీ యొక్క ప్రభు సన్నిధి చేత ప్రభు మరి నడిపింపబట్టుకు, నీ ఆజ్ఞ చేత వారు నడుచుటకు నువ్వు సహాయం చేయమని వేడుకొంటున్నాను అయ్యా. మరి అక్కను పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, ఇంటి చుట్టూ నీ కంచును కాపుదల నుంచి గొప్ప కార్యాన్ని జరిగించమని వేడుకొచ్చిన సంఘస్థులు కూడా ఎంతో ఓపికతో వచ్చారు నాయన. వారందరినీ బట్టి నీకు వందనాలు. ఈ మాటలో ఒక్కొక్కరి హృదయాలు నేను గట్టి ఫలింపుచ్చాయి. ఎవరైతే ఇంకా రాలేదో వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో, వారికి కూడా తగిన ఆత్మ బలాన్ని, శక్తిని ప్రసాదించమని మరొకసారి మరలా మేము నీ సన్నిధిలో కలుసుకునేంత వరకు మా అందరికీ తోడే నడిపించమని, నీ యొక్క బైబిల్ క్లాసుల ద్వారా లేదా ఈ మీటింగ్ల ద్వారా మమ్మల్ని అనేకమైన మాటల చేత పురికొలిపావు, బలపరిచావు, స్థిరపరిచావు తండ్రి. నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును. ఆమేన్.